నా ఆత్మను అప్పగించుకోవచ్చు. నిజంగా ఈయనకి ఒక అధికారం ఉందంట. మంచిది, సమయం అయిపోయింది కనుక క్లుప్తంగా 2 మాటలు సారాంశం చెప్పి ముగిస్తాను. ఏమన్నాడు చివరిగా 7వ మాటగా, నా ఆత్మను నీ చేతికి. ఎట్లా ఉన్నాడు ఈ మాట అని బైబిల్లో చూస్తే ఇందాక రెఫరెన్స్ చూపించాడు నాన్న. ఏమనంటే ప్రాణము పెట్టడానికి తిరిగి తీసుకొనడానికి ఎవరికి ఉంది అధికారము? యేసుకు మాత్రమే ఉంది అధికారం, ఎవరికి లేదు. అలాంటి అధికారం కలిగిన వాడు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను. మరి ఈరోజు మీ ఆత్మలు ఎక్కడ ఆరిపోతున్నాయి ఒకసారి ఆలోచన చేసుకోండి. భూమి మీద నేను బైబిల్లో చూసిన ఎవరెవరు ఆత్మలు ఎక్కడ ఆర్ప చేసుకున్నారు, ఎలా ఆర్పేసుకున్నారని బైబిల్ చదివి చాలా విషయాల్లో నేను సిద్ధపడ్డాను. అయితే సంఘంలో ఒక్కొక్క మాటకు గురించి ఒక్కొక్క వారము ఒక్కొక్క రోజు నేను ఈ మాటలు అన్ని మీకు వివరంగా క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. చివరి 7వ మాట ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ప్రతి ఒక్క ఆత్మకు ఆధారమైన మాట చివరి మాట ఇది. ఆయన పని చేశాడు, సమాప్తమైంది అన్నాడు. సమాప్తమైన వాడు నా ఆత్మని చేతికి అప్పగించి యేసుతోనే తిరిగి, యేసుతోనే కలిసి, యేసుతోనే పోచేసి, యేసుతోనే ఉండే యూద ఆత్మ ఎక్కడ అప్పచెప్పుకున్నాడు? ఉరితాడుకు అప్పచెప్పుకున్నాడు యూద. అలాగే ముందుకు వస్తే దావీదుతో కలిసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైనా నేను జ్ఞాపకం చేసిన గత వారం, దావీదుతో కలిసి ఉన్నాడు. ఆయన దావీదుతోనే కలిసి భోంచేసాం, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు. ఆయన ఒక రోజు దావీదుకు సలహాలు ఇస్తుంటే దావీదు అనుకున్నాడు, ఇది దేవుని మాట తప్ప మనిషిని మాట కానే కాదు అని దైవత్వంతో పోల్చుకున్న ఒక మనిషి ఒక రోజు దావీదుకు విరోధంగా ఆలోచన నెరవేరినప్పుడు పోయి ఏం చేసుకున్నాడు? ఇంటిని చక్క పెట్టుకొని ఊరు వేసుకొని చనిపోయానమాట. ఇది ఏది దీనికి సాదృశ్యం అంటే ఏమని, తండ్రి దేవునికి తన ఆత్మను అప్పచెప్పుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉరితాళ్ళ మధ్యలో ఉన్న వారి ఆత్మను ఉరితాళ్ళకు అప్పచెప్పుకుంటున్నారు. ఈ రోజు కొంతమంది కుటుంబాలు భర్తతో ఏగలేక ఆత్మను ఉరితాడికి లేకుంటే ఏదో ఒక చోట మందు దాగి వారి ఆత్మను అర్ధాంతరంగా దేనికి అప్పచెప్పుకుంటున్నారు? లోకంలో అప్పచెప్పుకు నిత్య నరకానికి అప్పచెప్పుకుంటున్నాడు. కానీ మనమైతే విశ్వాసులుగా నీ ఆత్మ నా ఆత్మ ఇది ఎవరికి అప్పచెప్పుకోవాలి తెలుసా? ఇది దేవుని నుంచి వచ్చిన, అందుకని ఇందాక చదివించాడు మొదటి అధ్యాయం ఆదికాండంలో. ఇది దేవుడు మనలో పెట్టిన ఆత్మ, జీవాత్మ. ఇది ఈ ఆత్మ మనకి ఎవరైతే మనకి ఈ ఆత్మ మనలో ఉంచాడో తిరిగి మనం ఆయనకే అప్పచెప్పుకోవాలి. ఇది మధ్యలో ఉరుతాళ్ళకు కానీ బస్సుల కింద లారీల కింద ఈ ఆత్మకు అప్పచెప్పుకోకూడదు. మనం ఇది దేవునికి మాత్రమే అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. కన్ను మూసుకుందాం, తల నుంచి కన్ను మూసుకుందాం, అందరం కన్ను మూసుకుందాం. దేవుడు ఈ గుడ్ ఫ్రైడే దినమందు, ఈ శుభ శుక్రవారం దినమందు దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నిటినీ శ్రద్ధ కలిగిన నీవు నేను ఏం చేయాలంటే విలువైన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. మొదటి మాట, దేవుడు శ్రమల్లో బాధ పెట్టిన వారి గురించి, దేవుణ్ణి హింసించిన వారి గురించి. ఒకడేమో ముందున ఉంచాడు, ఒకడేమో వెనక తన్నాడు, ఒకడేమో నువ్వు రాజు కదానే ముళ్ళ కిరీటం పెట్టి ఎగతాళి చేసి అవమానపరిచి ఇదిగో బల్లెపుతో తన పక్కలో డొక్కలు పొడిస్తే కూడా అలాంటి వారిని గురించి దేవుడు అంటాడు, తండ్రి వీరేమి చేయించున్నావో వీరెరగరు వెనక వీరిని క్షమించు. మరి ఈరోజు నువ్వు ఎంతమందిని క్షమిస్తున్నావు నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎంతమందిని క్షమించావు? ఈ క్షమాగుణం నీకుందా? ఈరోజు అంత గొప్ప నరకం అనుభవించిన తండ్రి, శ్రమను అనుభవించిన తండ్రి శిలువలో పలుకుతున్న మొట్టమొదటి మాట అది నీకు నాకు ఆయన సాదృశ్యంగా సజీవంగా నిలిచి ఉన్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. 2వ మాటగా దేవుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను. 2వ మాట, క్షమించను, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు. దొంగకు పరదేశాన్ని ఇచ్చిన దేవుడు 2వ మాటగా. 3వ మాటగా ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో లోకంలో తండ్రిని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది లోకంలో ధనవంతులు ఉన్నారు, లేకపోతే ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత డబ్బున్నా తండ్రి కష్టపడిన ప్రేమను గుర్తెరగని లోక మనుషులు తండ్రిని దూరంగా అనాథాశ్రయాలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ రోడ్ల పైన తిరుగుతూ ఉన్నవారు ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని. కుటుంబ బాధ్యతలు కూడా మరచలేదు. కుటుంబ బాధ్యతలు మనకు దేవుడు గుర్తు చేశాడు సెలవులో ఉంటూ కూడా. 4వ మాటగా అంటున్నాడు, నా దేవా
నన్నెందుకు చేయి విడిచితి? ఇదిగా లోకంలో నిజంగా దేవుడు చేయి విడిస్తే ఈ లోకంలో నీకు బ్రతుకులేదండి. ఒకవేళ భర్తను విడిచిపెట్టిన భార్య బంగారులక్క బ్రతుకుతుంది, భార్యను విడిచిపెట్టిన భర్త లోకంలో బ్రతుకుతున్నాడు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు లోకంలో బతుకుతున్నారు. కానీ వీళ్ళకి అందరికీ, భర్తకు కానీ భార్యకు కానీ పిల్లలకు కానీ లోకంలో మనిషి విడిచిపెడితే బ్రతుకుంది, కానీ దేవుడు విడిచిపెడితే బ్రతుకులేదు. అందుకని సిలువలో దేవుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపించింది? దేవుని చేయి విడిచోద్దు అనతో నువ్వు కూడా యేసుక్రీస్తు సెలవిచ్చినట్టు, అయ్యా నా చేయి విడిచకు, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు అని దేవునితో నువ్వు మొదలుపెట్టు. దేవునితో సంబంధం కలిగి ఉండు, దేవునితో అనుబంధము బంధం కలిగి నువ్వు బ్రతికినట్లయితే నీ బ్రతికంతా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. 5వ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేను దప్పికొనుచున్నాను. ఈ లోకంలో మనుషులు దప్పికొంటున్నారు, ఆస్తు సంపాదించుకోవాలని దప్పికొంటున్నారు, అక్రమ సంపాదన కొరకు దప్పికొంటున్నారు, లోకంలో వారిని కానిది వాళ్ళకి లేకపోతే ఆ సంబంధం లేని దాని కొరకు ఆకలి కొని, లేకపోతే అక్రమ సంబంధంలోనే దాహము కలిగి లోకంలో మనసు బ్రతుకుతున్నాడు. దేవుడు అంటాడు, ఈ లోక సంబంధమైనది కాదు ఆయన దప్పిక, నిన్ను నన్ను రక్షించడానికి, పాపి రక్షింపబడమే ఆయనను దప్పికొన్నాడు. ఆయన దాహం అది. ప్రియమైన వల్ల ఈరోజు మనం కూడా అలాంటి ఆత్మల భారం కలిగిన దాహాన్ని మనం పొందుకొని ఉండాలి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 6వ మాటగా దేవుడు అంటున్నాడు, సమాప్తమైనది. ఆయన చేయని పని అంతా ఈ లోకంలో సమాప్తం చేశాడు. భార్య భర్తగా నీ దేవుడు నీకు ఇచ్చిన పని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నువ్వు నీ జీవిత కాలం దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు దినముల వరకు ఆ పని అంతా నువ్వు ఏం చేయాలి? సమాప్తం. వ్యాపారం మొదలు పెట్టావా, దాన్ని సంపూర్ణం చేసేంత వరకు, లేకపోతే ఉద్యోగంలో నువ్వు ఉంటున్నావా, నమ్మకంగా దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో దేవుని జ్ఞాపకం చేసుకొని, పరిచయాన్ని జ్ఞాపకం చేసుకొని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, మన పక్కలున్న ఇరుగు పొరు వారిని, బీదలను, దిక్కులేని వారిని, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా సమాప్తమైనదని ఆ పనిలో నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతకాలి. చివరగా దేవుడు పలికిన మాట, తండ్రి నీ చేతికి ఈరోజు జీవితంలో బ్రతకలేక, పోరాడలేక, ఆస్తుల కొడుకు, లోకంలో అన్నదమ్ముల మధ్యన సమాధానం లేక, భార్యాభర్తల మధ్యన సమాధానం లేక, బిడ్డలు తండ్రుల మాట వినక, పిల్లలు లోకంలో లేకపోతే వ్యామోహంలో పడిపోయి, ప్రేమలో పడిపోయి, తండ్రుల ప్రేమ కన్నా లోకంలో ప్రేమ ఏదో గొప్పదనుకొని వారి ఆత్మలో అర్ధాంతరంగా ఎక్కడో నరకానికి, అపవాదికి అప్పచెప్పుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన చేసిన పని అంతా సమాప్తం చేసిన తర్వాత ఫలాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అది అధికారం ఉంది. అట్టి అధికారి ఒక చోటు మనతో మాట్లాడుతున్న మాట, చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పు. ఈరోజు మనం అందరము ఈ ఆత్మ ఎక్కడ ఆరిపోవడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు, అపవాదికి నువ్వు చోటు ఇవ్వద్దు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు దినాలు, అది సంపూర్ణంగా ఇది మట్టిలో చేరేంత వరకు దీనిని దేవుని ఆత్మకు నువ్వు అప్పచెప్పుకుంటే దేవుడు మన పట్ల ఆయన కృపను విస్తారంగా చూపించి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఇవన్నీ మనకు తెలియపరచడానికే, మనకు గుర్తు చేయడానికే ఈ గుడ్ ఫ్రైడే దినమందు దేవుడు ప్రత్యేకంగా, లోకంలో కొంతమంది దీన్ని ఆచరించడం లేదు, కానీ దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తున్న ఇది ఆశ్చర్యం కాదు, ఇది దేవుడు మన పట్ల ఆయన చూపిన ప్రేమను బట్టి ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కన్ను మూసుకుందాం, తీర్మానం చేసుకోండి. చివరిలో వచ్చావు, మొదటి మాట మిస్ చేసుకున్నావు, 2వ మాట మిస్ చేసుకున్నావు, 3వ మాట మిస్ చేసుకున్నావు, 4వ మాట మిస్ చేసుకున్నావు, చివరి మాటలో నువ్వు వచ్చావు. ఒకసారి గుర్తు చేసుకో, విమర్శ చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగలనైనా జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఈ గుడ్ ఫ్రైడే జరుపుకోవడానికి అర్హత లేదయ్యమ్మా. అపవాది మరణంలోనైనా మేము ఉన్నప్పుడునైనా, అపవాదినైనా మరణంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడునైనా, మరణములో అంచులో నుంచి, సమాధిలో నుంచి మమ్మల్ని నైనా తిరిగి తీసుకుని వచ్చి బ్రతికింపజేసి సజీవులే కదా, నిన్ను స్తుతిస్తారు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నిన్ను గుర్తు చేసుకుంటారయ్యా. ఈరోజు సజీవ లెక్కలు వచ్చావు కనుకనే ఈరోజు మేము 7 మాటలు వినగలుగుతున్నాం. సంపూర్ణంగా ఆ రోజు నువ్వు శిలువలో పలికిన శ్రేష్టమైన 7 మాటలు మేము సంపూర్ణంగా వినడానికనైనా మీరు మాకు ఇచ్చిన ఈ దిన అవకాశం బట్టి, చక్కటి అనుకూలతను బట్టి, మా సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి నైనా.
ఇదిగో 7 మాటలు, శ్రేష్టమైన మాటలు మా జీవితంలో మా చివరి శ్వాస వరకు అవి మాలోనే ఉండాలి, మాలోనే అవి జరగాలి ప్రభువా. మా ద్వారా అనేకులు ఈ మాటల ద్వారా సంపూర్ణమైన నైనా విశ్వాసములోనికి, రక్షణలోనికి నైనా నడిపింపబడాలి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలోనైనా ఎంతగానో ప్రయాసపడినైనా ఈ దినము కొరకు కొంతమంది వారి పనులనైనా, విలువైన సమయాన్ని నైనా హెచ్చించి పోగొట్టుకొని నైనా ఈ దినము కొరకునైనా ఉపవాసమునైనా ఉన్నవారి కొరకే ఆహారం సిద్ధపరిచిన హస్తాలను మీరు దీవించండి, ఆశీర్వించండి. వారి బిడ్డలనైనా పడిన ప్రయాసం మీ అందరూ వ్యర్థం కాకుండా నైనా వారి అత్యాధికమైన నురంతల ఆత్మ వారికి అభిషేకం మీరు దయచేయమని ప్రార్థన. 7 మాటలు నాయన, మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 7 మాటలు పలికిన నాయన మీ బిడ్డలు మీ చేతులకు అప్పచెప్తున్నారు. సంపూర్ణంగా మీరు ఇంకా మీ జీవితం మీరు అక్కడ ఆలస్యం అయితే నైనా మరొక సమయంలో సంపూర్ణంగా మేము అవి మాటలు వివరించుకొని నైనా వినడానికి మనకి అనుకూలమైన సమయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, అల్పుడును అయోగ్యుడును మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నైనా నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో ప్రభావం నిజంగా నైనా నేను కూడా నైనా ఇది మీకు అప్పచెప్పే విధంగా నాకు శక్తిని, బలము నైనా మీ జ్ఞానమును, వివేకమును మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తూ నైనా మీరు అక్కడలో నైనా మేము ఉంటుండగా, భయంకరమైన దినాలను మేము ఉంటుండగా నైనా సమస్తము మీరు నైనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నైనా మీ రెక్కలనైనా సురక్షితమైన రెక్కలను మమ్మల్ని చేర్చుకొని, దాచుకొని, కాచి కాపాడమని ఈ ప్రార్థన మా కొరకు తిరిగి రానాయన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందుకున్నాను మా తండ్రి, ఆమేన్. ముగింపులోకి వచ్చేసినాను కనుక ఒక్కసారి మీరు మిగిలిన కదా వాటరా ఉందా కదా, ఆ వాటర్ అందరూ తీసుకొని తాగిన తర్వాత ఆశీర్వాదం నేను ఇస్తాను. మీరు కూర్చొని ప్రకటనలు అదే మన మధ్యలో సారు ప్రకటన చేస్తారు. అంతలోపు మీరు ఆ పానీయం ఉన్నదాన్ని మరొకసారి పుచ్చుకోండి. ఆ తర్వాత ప్రకటనలు చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుడు నమ్మకం వందనాలు చెల్లిస్తున్నానండి. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి వచ్చిన మీ అందరికీ మరి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాను.